నేటి జీవన పయనంలో ఒక నిత్యావసర వస్తువు లాంటిది మన న్యూస్ పేపర్ కూడా ఒకటి. ఆ న్యూస్ పేపర్లో ఒకరోజు రాకపోతే ఎలా ఉంటుందనే విషయాన్ని ప్రస్తుతం ఎన్నో పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. వీటన్నిటి కాకుండా మనము కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్టయితే కొన్ని పేపర్లు మాత్రం ఉన్నాయి. ఆ పేపర్లు కూడా అన్ని గ్రామాలకు వెళ్ళే పరిస్థితి కాదు. అందరూ వేయించుకునే వాళ్ళు గాను, అందరికీ అవగాహన ఉన్న రోజులు కూడా కావాలి. అంత సమయం కూడా కేటాయించిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో. మరి ఒకసారి ఆ రోజుల్లో పేపర్ విషయాన్ని గురించి మాట్లాడినట్లయితే ప్రస్తుతం ప్రభుత్వాలు కానీ, నాయకులు కానీ, ఆఫీసర్లు కానీ ఏం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, అసలు సమాజంలో ఏం జరుగుతుంది, ఈ ప్రపంచంలో కానీ, మన దేశంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ, ఇటు జిల్లాలకు వచ్చినా, మండలంలోకి వచ్చినా, మన గ్రామం, సొంత గ్రామంలో విషయాలు కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఆనాడు ఉన్నాం. వాటి యొక్క విలువల్ని మనం ఈరోజు తెలుసుకున్నట్టయితే నేడు సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని మనం ఉదయం లేవగానే మన కళ్ళ ముందు, మన కళ్ళు తెరిచే వరకు మన ఇంటి ముందు పేపర్లో వాళ్ళు వచ్చి మన ఇంటి ముందు ఉంటుంది. ఈరోజు ఒక పేపర్ చదివేంత వరకు కూడా తన దినచర్యని గడుపుకోవాలంటే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు. ఉదయం లేవగానే పేపర్ కనిపించాలి. ఆ పేపర్ కనిపించకపోతే మైండ్ తోచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అవసరమైతే బాత్రూమ్ కూడా వెళ్ళే వ్యక్తులు ఉన్నారు. అది చదివాక వెళ్ళే మనుషులు ఉన్నారు. ఎందుకంటే మనిషి దానికి అంతగా అలవాటు పడిపోయాడు. అలవాటు పడిపోవడం అంటే ఇదేదో మత్తులో మునిగిపోవడం కాదు. రాత్రి పడుకున్నాడు, తెల్లారు లేచాడు. నైట్ ఆఫీస్ పోయి ఇంటికి వచ్చే వరకు వాడికి టీవీ చూసే సమయం ఉండదు, ఎందుకంటే అలసిపోయేస్తాడు కాబట్టి. ఉదయం పేపర్ తెలుస్తుంది అనుకున్నాడు. టీవీలు ఉంటాయి కానీ టీవీ కూడా చూడలేడు. కానీ ఉదయం లేసరికి ఆ పేపర్ చదివి దాంట్లో ఉన్న విషయాలను అన్నింటి కూడా తెలుసుకున్న తర్వాతే తన దినచర్య ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు పేపర్ యొక్క విలువ ఎలాంటిదంటే మార్కెట్లో ఒక షేర్ మార్కెట్ వాల్యూని కూడా మనం ఒక పేపర్ ద్వారా తెలుసుకోగలుగుతాం. ఒక బంగారం ధర కూడా మనం పేపర్ ద్వారా తెలుసుకోగలుగుతాం. మనం తినే నాన్ వెజ్ ఒక చికెన్ రేట్ కూడా ఒక పేపర్ నిర్ణయిస్తుంది. ఒక కోడిగుడ్డు విలువను కూడా ఈరోజు ఎంత కమ్మాలి, ఈరోజు మీరు ఎంత కొనాలి అని జనానికి తెలియవచ్చేది ఒక పేపర్. అలాంటి పేపరే కనుక మనకు ఇప్పుడు రాకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ పేపర్ వల్ల కొన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి, కొన్ని పేపర్ వల్ల ఒక రీడర్ బ్రతుకుతున్నాడు. ఆ పేపర్ నడిపించటి యజమాని వల్ల ఎంతోమంది కార్మికులు. ఉదాహరణకు మనం పేపర్లో యాడ్ చూస్తుంటాం. ఆ యాడ్ల వల్ల వచ్చే డబ్బుతోని వాళ్ళు ఆ సంస్థ నడపగలుగుతున్నారు. ఒక పేపర్ వల్ల ఒక ప్రింటింగ్ మిషన్స్, అంటే ఆ ప్రింటింగ్ మిషన్ ఉంటేనే మనకి ఇక్కడ ప్రింటర్ వస్తుంది. ఆ ప్రింటింగ్ మిషన్స్ తయారు చేసే కంపెనీలు కూడా నడుస్తున్నాయంటే ఈ పేపర్లు ఉన్నాయి కాబట్టి. ఆ ప్రింటింగ్ కంపెనీ ప్రెస్లో పనిచేసే కార్మికులు కానీ, ఇటు మన డీలర్స్ కానీ, సర్క్యులేటర్స్ కానీ ఒక వ్యవస్థని పూర్తిగా ఎంప్లాయ్మెంట్ ఇస్తూ 10 మందికి మెసేజ్లు ఇస్తూ పనిచేస్తున్నటువంటి పేపర్. ఒక పేపర్ విలువ నాకు తెలిసి దాదాపు 2 నుంచి 3 రూపాయలు ఉంటుంది. కానీ కోటి రూపాయలు ఖర్చు పెట్టని మెసేజ్ దాంట్లో ఉంటుంది రోజు మన కళ్ళ ముందు. ఈరోజు పేపర్లో అవినీతి, అక్రమాలు లేదా మానభంగాలు, హత్యలు ఇవే కాకుండా పేపర్ ద్వారా కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మనం చూస్తుంటాం. ఒక సినిమా హీరోని ఒక స్టార్ గా నిలిపేది కూడా పేపర్. ఎందుకంటే ఈరోజు మనము సినిమాలు అంటే చాలా క్రేజ్, సినిమా హీరోలు అంటే క్రేజ్, సినిమా హీరోయిన్లు అంటే క్రేజ్. వాళ్ళ పట్ల క్రేజ్ ఎలా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియాలి, ఏం సినిమా చేస్తున్నారో తెలియాలి. ఆ హీరో రేపు ఏ సినిమా చేయబోతున్నాడు, లేదా మన బర్త్డే ఎలా చేసుకున్నాడు, ఒక హీరోయిన్ ఏ సెల్ ఫోన్ వాడుతుంది, ఒక హీరోకి హీరోయిన్ మధ్యలో పెళ్ళైతే వాళ్ళకి కొడుకు పుడతాడా, బిడ్డ పుడతాడా, ఎంటర్టైన్మెంట్ అంటే జనానికి అంత ఇంట్రెస్టింగ్ గా తెచ్చేది కూడా ఒక పేపర్. అంటే ఒక మనిషిని ఎదగడానికి పేపరే, వాడిని దించడానికి కూడా పేపరే. అంటే సమాజంలో ఏం జరుగుతుందో వాళ్ళు రాయగలుగుతారు. కానీ ఏదైనా కూడా ఒక రోజు పేపర్ అనేది లేకపోతే వ్యవస్థ, అంటే మన వ్యవస్థ స్తంభించిపోతుంది. ఒక వ్యవస్థని స్తంభింపజేసే శక్తి పేపర్కి ఉంది. అవసరమైతే ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులని, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఒక జెడ్పీటీసీలో ఉండొచ్చు, ఒక ఎంపీటీసీలో ఉండొచ్చు, ఒక ఎంపీపీలో ఉండొచ్చు, వాళ్ళని గద్దె దించిన ఘనత కూడా ఒక పేపర్లది. పేపర్కు ఉన్న ప్రాముఖ్యత అది. కాబట్టి మిత్రులారా, ఒక పేపర్ యొక్క విలువని మనం అందరం కూడా ఎప్పుడు కించపరచదు. పేపర్ యొక్క విలువను మనం ఎప్పటికప్పుడు మనం గొప్పగా మాట్లాడాలి. దాని గురించి మనం గొప్పగానే చెప్పుకోవాలి. ఎందుకంటే
ప్రపంచంలో ఉన్న విషయాలన్నింటినీ సేకరించి ఈరోజు టీవీలో చూస్తున్నాం. ఒక టీవీ న్యూస్ ఛానల్ ఓపెన్ అయిందంటే వాళ్ళ కళ్ళ ముందు కూడా 10 న్యూస్ పేపర్లు వేసుకొని ఆ న్యూస్ మనకి చెప్తారు కనుక తర్వాత న్యూస్ చదివిన తర్వాత మనకు వేరే న్యూస్ చెప్తారు తప్ప పేపర్ చూడకుండా వాళ్ళు ఏ న్యూస్ చెప్పలేరు విషయాన్ని కూడా మనందరం గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్.